ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 10, 2025. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. సముద్రంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఓడ బద్దలవ్వకుండా కాపాడే లంగరులాగా నిరీక్షణ మనం ఆధ్యాత్మికంగా దెబ్బతినకుండా కాపాడుతుంది. మనం అనుకున్నవి జరగకపోవడం, ఆస్తి నష్టం, చాలా కాలంగా ఉన్న అనారోగ్యం, ఇంకా సొంత వాళ్ళు చనిపోవడం, మన యథార్థతకు ప్రమాదం కలిగించే ఇంకేమైనా సముద్రంలో వచ్చే తుఫానులు లాంటివి. ఈ విశ్వాసం, నిరీక్షణ మనకు వాగ్దానం చేసిన బహుమానాన్ని స్పష్టంగా చూడడానికి సహాయం చేస్తాయి. కాబట్టి మన నిరీక్షణ పరలోకం అయినా భూమి మీద అయినా దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను క్రమంగా ధ్యానిస్తూ శక్తిని పొందుతూ ఉండాలి. అప్పుడు మనం బాధల వల్ల కృంగిపోయినా మన ఆనందాన్ని కాపాడుకోవచ్చు. మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం. ఆ నిత్యజీవ నిరీక్షణను అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం మధ్య మనకు వాగ్దానం చేశాడు. మన నిరీక్షణ నిజమవడాన్ని చూడాలంటే మనం ఎలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి భక్తితో కూడిన క్రియలు చేయాలి అంటే దేవుడిచ్చిన నిరీక్షణ మనం కష్టాలని తట్టుకునేందుకు సహాయం చేస్తుంది. ప్రభువు నిరీక్షణకర్తయగు దేవుడు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మనం విస్తారమైన నిరీక్షణ గల వారమగుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తినిస్తాడని, విశ్వాసం ద్వారా మనల్ని సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతాడని కూడా ఆయన అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో. అలాగే మనలో నిరీక్షణ ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలుగుతాం. అంతేగాక ఆనందంగా సమాధానంగా ఉంటాం. ముఖ్యంగా ఆ నిరీక్షణ అనేది నిశ్చలంగా, స్థిరంగా ఆత్మకు లంగర్లాగా పనిచేస్తుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనం మన నిరీక్షణపై ఆధారపడవచ్చు. అంతేకాక దానివల్ల మనం అనుమానంతో లేదా అవిశ్వాసంతో కొట్టుకొని పోకుండా ఉండగలుగుతాం. ఈ అంత్య దినాల్లో జీవిస్తున్న క్రైస్తవులకు పరలోకంలో అమర్త్యమైన జీవితం పొంది క్రీస్తు రాజ్యంలో ఆయనతో కలిసి రాజులుగా, యాజకులుగా సేవ చేసే నిరీక్షణ ఉంది. మనకున్న నిరీక్షణ గురించి మనం తెలుసుకోవాలంటే మొదటగా దేవుడు మనకిచ్చిన నిరీక్షణ సజీవమైనది. విశ్వాసులు జీవంతో కూడిన నిరీక్షణ పొందగలిగేలా మరలా జీవిస్తారు. అపోస్తలుడైన పేతురు క్రైస్తవులను ఏర్పరచబడిన వారు అని అంటూ వాళ్ళకు 2 పత్రికలు రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. చిన్న మందుకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన నిరీక్షణ గురించి ఆయన వివరాలు ఇచ్చాడు. ఆయన తన మొదటి పత్రికలో ఇలా రాశాడు: మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో, నిర్మలమైనదియో, వాడబారనిదియోనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యంలో పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అంటున్నాడు. ఇంకా పరలోక రాజ్య ప్రభుత్వంలో క్రీస్తుతో పాటు ఉండేందుకు దేవుని కుమారులుగా మరలా మనం జన్మించాలి. క్రీస్తుతో పాటు రాజులుగా, యాజకులుగా ఉండడానికి దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. మరలా జన్మించడం వల్ల మనం జీవంతో కూడిన నిరీక్షణ పొందుతామని పేతురు అన్నాడు. ఆ నిరీక్షణను ఆయన పరలోకమందు భద్రపరచబడి ఉన్న అక్షయమైనదియో, నిర్మలమైనదియో, వాడబారనిదియోనైన స్వాస్థ్యము అని అంటున్నాడు. సజీవమైన ఆ నిరీక్షణ వల్ల మిక్కిలి ఆనందం పొందుతారంటే అందులో ఆశ్చర్యం లేదు. అయితే నమ్మకంగా ఉంటే మనం మన బహుమానాన్ని పొందుకుంటాం. మన పిలుపును నిశ్చయం చేసుకోవడానికి సాయశక్తులా మనం కృషి చేయాలి, అంతే. ఇక క్రైస్తవులు తమ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి సాయశక్తులా కృషి చేయాలని పేతురు తన 2వ పత్రికలో కూడా రాసినట్టు మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలోని
10వ వచనంలో ఉంటుంది అనుకుంటా. వాళ్ళని ప్రోత్సహించాడు. విశ్వాసం, దైవభక్తి, సహోదర అనురాగం, ప్రేమ వంటి లక్షణాలను మనం పెంచుకోవడానికి మనం తీవ్రంగా కృషి చేయాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మిమ్మును సోమరులైనను నిష్ఫలునైనను కాకుండా చేయను అని పేతురు అంటున్నాడు. ఇంకా మనం చూసినట్టయితే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న పెద్దలకు సందేశాన్ని ఇస్తూ ప్రభు ఎలా చెప్పాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనో నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అంట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. క్రైస్తవులు మరణం వరకు నమ్మకంగా ఉంటేనే వాడబారిన మహిమ కిరీటం పొందుతారు. చాలామంది ప్రభుత్వాలు స్థిరంగా ఉండడంపై, వ్యాపారాలు లాభాలు గడించడంపై, మంచి ఆరోగ్యం కోసం లేదా ఉద్యోగ విరమణ లేకపోతే సంతృప్తికరమైన జీవితం కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూడడంలో వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మనం చూస్తూ ఉంటాం. కానీ అవి జరగచ్చు, జరగకపోవచ్చు. అందువల్ల అది మృతమైన నిరీక్షణ అని చెప్పుకోవచ్చు. కారణం వాటిలో ఏవి కూడా సంతోషకరమైన భవిష్యత్తు ఉంటుందని నమ్మేందుకు బలమైన ఆధారాన్ని ఇవ్వలేవు. కానీ మన జీవము గల దేవుని యందు నిరీక్షణ ఉంచడం అనేది అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. మీకు మేలు ఖచ్చితంగా చేస్తుంది. అందుకే అది జీవం గల నిరీక్షణ అని అపోస్తలుడైన పౌలు రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము అని. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడియాన్ని దీవించునుగాక. ఆమేన్.